మహాన్ భారత్ నా బంగారు పక్షి. భారతం ఇది సాధారణమైన పేరు కాదు. ఇది మన ప్రాచీన గుర్తింపు, సంస్కృతి మరియు జ్ఞానానికి చిహ్నం. భారత భా అంటే ప్రకాశం, జ్ఞానం లేదా చైతన్యం. రత అంటే లీనమైన లేదా అర్పణమైన. అంటే భారతం అనేది జ్ఞానంలో, ప్రకాశంలో, చైతన్యంలో లీనమైన భూమి. ఆ దివ్య జ్ఞానానికి మూలమైనవి వేదాలు. అవే ఈ భూమిని భారతంగా తీర్చిదిద్దాయి. వేదాల ఆవిర్భావం సృష్టి ప్రారంభంలోనే జరిగింది. వైదిక సాహిత్యంలో కాలాన్ని గురించి చెప్పిన భావన నేటికీ సమకాలీనంగా ఉంది మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర లెక్కలతో సరిసమానంగా సాగుతుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇవన్నీ జీవితంలోని ప్రతి అంశాన్ని, ధర్మం, విజ్ఞానం, వైద్యం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం మొదలైన వాటిని కవర్ చేస్తాయి. వీటి అనంతరం ఋషులచే రచితమైన సంహితలు, వేదాంతాలు, పురాణాలు, స్మృతులు మొదలైనవి వేదాల్లోని లోతైన విషయాలను సులభంగా వివరిస్తూ విస్తరించాయి. ఇవి కేవలం మత గ్రంథాలు కాదు, జీవితం, ప్రకృతి, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత పరంగా అపార సంపదను కలిగిన గ్రంథాలు. ఈ వేద విజ్ఞానం భారతదేశంలోని గురుకులాలలో బోధించబడేది. గురువు శిష్యుల మధ్య అనుబంధం గాఢంగా ఉండేది. విద్య యొక్క ఉద్దేశం కేవలం ఉద్యోగం లేదా సంపాదన కాదు, కానీ వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞానం సేకరణ, సమాజ సేవ కావాలి. గురుకుల వ్యవస్థలో ముఖ్యమైన విషయం విద్య ఉచితంగా అందించబడేది. యూరోప్ అజ్ఞానపు యుగంలో ఉండగా భారతదేశంలో నాలంద, తక్షశిల, వల్భి, ఉజ్జయిని, కాంచి, విక్రమశీల వంటి విశ్వవిద్యాలయాలు జ్ఞాన ప్రకాశాన్ని ప్రసారం చేస్తున్నాయి. దూరం నుండి విద్యార్థులు భారత భూమికి వచ్చి జ్ఞానాన్ని అన్వేషించేవారు. భారతం ప్రపంచానికి, గణిత శాస్త్రానికి పునాది ఇచ్చింది. శూన్యం, ఆర్యభటుడు ఖగోళ శాస్త్రంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. భాస్కరాచార్యులు కాలాన్ని కొలిచే పద్ధతిని అభివృద్ధి చేశాడు. వైద్య శాస్త్రంలో చరకుడు, సుశ్రుతుడు ఆధునిక వైద్యం రాకముందే అద్భుతాలను చేశాడు. ఇది ఆ భూమి ఎక్కడ నాట్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ తమ శిఖరాన్ని చూసినవి. అజంతా ఎలోరా గుహలు, కోణార్క్ సూర్య మందిరం, ఖజురాహో ఆలయాలు ఇవన్నీ భారత కళాశ్రేణిని ప్రతిబింబించే ధృవ సాక్ష్యాలు. అందుకే భారతాన్ని వేదభూమి, ఋషుల భూమి మరియు జ్ఞానజననీగా పిలుస్తారు. వేదమంత్రాలు ప్రతిధ్వనించిన ప్రతిసారి, యజ్ఞం నుండి అగ్ని ప్రజ్వలించిన ప్రతిసారి ఈ భూమి ప్రపంచానికి సత్యం, అహింస, ధర్మం మరియు విశ్వ సోదరత అనే సందేశాన్ని ఇచ్చింది. భారతం కేవలం భౌగోళిక పరిమితి కాదు, ఇది ఆదికాలం నుండి వేదాలలో నివసిస్తున్న ఒక చైతన్యం. ఇదే భారతదేశ ఆత్మ. సృష్టి ప్రారంభమైన క్షణం నుండి మానవ నాగరికత తన కళ్ళు ఇక్కడే తెరిచింది.
ప్రపంచం చీకటిలో ఉండగా సింధు మరియు సరస్వతి నదుల తీరాల్లో నాగరికత వెలుగుతుంది. సింధు సరస్వతి నాగరికత భారత పురావస్తు శాఖ మరియు దేశ విదేశాల చరిత్రకారుల ప్రకారం ఇప్పటి వరకు లభించిన అవశేషాలు, శిలాశాసనాలు మరియు భద్రమైన ఆధారాల ప్రకారం భారతదేశ ప్రాచీన నాగరికత కనీసం 20,000 సంవత్సరాలకు పూర్వం నుండే ఉంది. ఇది కేవలం చరిత్ర కాదు, మానవతకు సంబంధించిన అతి పాత సాంస్కృతిక వారసత్వానికి జీవన సాక్ష్యం. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం మరియు బ్రాహ్మణ గ్రంథాలలో కాలానికి సంబంధించి ఇచ్చిన శాస్త్రీయ నిర్వచనం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మించి ఉంది. రోజు, నెల, సంవత్సరం, యుగాలు, కల్పాలు అన్ని ఖగోళ నియమాల ఆధారంగా ఖచ్చితంగా లెక్కించబడతాయి. కల్పం, మహాయుగం, మన్వంతరం ఇవి కేవలం మతగాథలు కాదు, ఇవి బ్రహ్మాండ కాలచక్రానికి శాస్త్రీయ వివరణ. ఇవి 100 కోట్ల సంవత్సరాలు పరిమితి కలిగినవి. నేటికి భారతీయ పంచాంగం వైదిక ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన కాలగణన పద్ధతిగా పరిగణించబడుతుంది. ఈ కాలగణనల ఆధారంగా భారత చరిత్ర కేవలం 5,000 లేదా 10,000 సంవత్సరాల పాటు మాత్రమే పరిమితమై లేదు. ఇది లక్షల సంవత్సరాల నిరంతర సాంస్కృతిక మరియు శాస్త్రీయ ప్రగతిని చూపుతుంది. ప్రపంచం భౌతికతలో మునిగిపోయిన సమయంలో భారత్ ధ్యానం, యోగం, అహింస మరియు మోక్ష మార్గాన్ని చూపించింది. బుద్ధుడు మహావీరుడు, ఆది శంకరాచార్యులు వీరు భారతదేశానికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి మార్గదర్శకులయ్యారు. సంఖ్యల ప్రకారం భారతం కేవలం జ్ఞానం మరియు సంస్కృతికి కేంద్రం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా వ్యాపారం మరియు ఆర్థిక వ్యవస్థకు కూడా నాయకత్వం వహించిన దేశం. భారతాన్ని బంగారపు పక్షిగా పిలిచేవారు. రాజా, మంత్రి పరిషత్, సేనాపతి, ఎందుకంటే ఇక్కడ అపారమైన సంపద, బంగారం, వెండి, రత్నాలు, మసాలాలు, వస్త్రాలు, చేతికర్మ ఉత్పత్తులు, పట్టు వస్త్రాలు, గాజు, లోహకళ, నౌక నిర్మాణం, ఔషధాలు, సుగంధకరమైన అగరవత్తులు మొదలైనవన్నీ ఉత్పత్తి చేయబడేవి. వీటి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది. భారతం నుండి దక్షిణ ఆసియా, చైనా, అరబ్, ఈజిప్ట్, రోమ్, గ్రీస్, ఆఫ్రికా వరకు వ్యాపారం సాగేది. సముద్ర మార్గాల ద్వారా భారతీయ వ్యాపారులు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, ఆఫ్రికా, అరబ్ దేశాలకు వెళ్ళేవారు. భూమార్గాల ద్వారా సిల్క్ రూట్ మరియు ఇతర వ్యాపార మార్గాల ద్వారా పాశ్చాత్య దేశాలకు భారతీయ వస్త్రాలు, మసాలాలు మరియు విలువైన వస్తువులు చేరేవి. చరిత్రకారుల ప్రకారం ప్రాచీన భారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ప్రపంచ జీడిపిలో భారతం వాటా 35% కంటే ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా ఉండేది. భారతీయ వస్త్రాలు, ముఖ్యంగా మల్మో, పట్టుబట్లు, మసాలాలు మరియు లోహకళలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినవి. భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ కేవలం పుస్తకాలపై కాకుండా చరిత్ర, నైపుణ్యం, దేశభక్తి విద్యనిచ్చేది. దీనిని గురుకులం అని పిలిచేవారు. ఇక్కడి నుండి నేడు ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, యోధులు మరియు దేశ సేవకులు వెలువడేవారు. వీరే భారతం ధనవంతంగా ఉండడానికి నిజమైన స్తంభాలు. అతి నైపుణ్య మానవ వనరు భారతదేశాన్ని కేవలం జ్ఞానపరంగా కాదు, ఆర్థిక పరంగాను ప్రపంచంలో శిరోమణిగా నిలబెట్టింది.
ఇస్లామిక్ దాడులు ప్రాచీన భారతదేశ సంపదపై సంస్కృతిపై తీవ్రమైన విధ్వంసకరమైన ప్రభావం చూపించాయి. 8వ శతాబ్దం నుండి మొదలై ముఖ్యంగా 8వ నుండి 9వ శతాబ్దం మధ్యలో తుర్కులు, అఫ్ఘానులు, మంగోలు, మొఘలుల దాడుల కారణంగా భారతదేశం యొక్క సాంస్కృతిక, సామాజిక, మతపరమైన మరియు విద్యా వ్యవస్థలకు గణనీయమైన నష్టం జరిగింది. అయినప్పటికీ భారతదేశం మన పూర్వీకుల గొప్పతనం మరియు త్యాగం కారణంగా తన సనాతన సంస్కృతిని నిలుపుకుంది. అన్ని సవాళ్ల మధ్య భారతదేశం తిరిగి పునరుజ్జీవన దిశగా పయనించింది. కానీ ఇది కూడా నిజమే. ఇస్లామిక్ దాడులు భారతదేశం యొక్క గౌరవం, విద్య, సంస్కృతి మరియు ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ కొట్టాయి. లెక్కల ప్రకారం మొఘల్ పాలనలో సుమారు 2 కోట్ల మంది హిందువులు హత్య చేయబడ్డారు. అంతేకాదు, లక్షలు కాదు, కోట్ల మంది బానిసలుగా మార్చి ఇతర దేశాలకు అమ్మారు. కానీ నిజమైన విధ్వంసం బ్రిటిష్ వలస పాలనలో జరిగింది. మెకాలే యొక్క విద్యా విధానం గురుకులాలను నాశనం చేసి shut down all the gurukuls. స్థానిక పరిశ్రమలు నాశనమయ్యాయి. బంగారం, వెండి, మసాలాలు, లెక్కలేనంత సంపదలను దోచుకున్నారు. రైతులపై అధిక పన్నులు విధించారు. కోట్ల కొద్ది భారతీయులు ఆకలితో చనిపోయారు. క్రైస్తవ మిషనరీలు పేదలను మరియు ఆదివాసీలను మతాంతరం చేయించారు. 1770 నుండి 1947 వరకు బ్రిటిష్ పాలనలో సుమారు 3 నుండి 3.5 కోట్ల మంది భారతీయులు ప్రణాళికాబద్ధంగా హత్యకు గురయ్యారు. బ్రిటిష్ పాలనకు ముందు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో ఉండేది. కానీ వలసదారుల దోపిడీ, బలవంతపు పన్నులు, స్వదేశీ పరిశ్రమల నాశనం, సంపదల అపహరణ ఇవన్నీ కలిసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేశాయి. ఒక సమృద్ధిశాల భారతాన్ని పేద దేశంగా మార్చేశారు. కానీ ఇప్పుడు భారత్ మేల్కొంటోంది. తనిప్పుడు తన కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొందుతోంది. राज्य सरकारें विकास के केंद्र में आ रही है और मैं इसको अच्छी निशानी मानता हूँ. भारत आगे ले जाना है तो राज्यों को आगे ले जाकर यही होने ఇది वाला है. భారత్. ఇది కేవలం గత గర్వాన్ని మాత్రమే కాదు, వర్తమాన బలాన్ని, భవిష్యత్తు కలలపై ఆధారపడిన దేశం. ఒకప్పుడు దోచుకోబడిన దేశమే ఇప్పుడు ప్రపంచానికి ఆవిష్కరణలు, విజ్ఞానం మరియు సహకారం అనే మార్గాన్ని చూపిస్తోంది. చంద్రుడిపై త్రివర్ణ పతాకం ఎగరేసిన దేశం. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ఆవిష్కరణలతో ప్రపంచానికి ప్రేరణనిచ్చే భారత్. इसका मार्ग एक ही है. దానికి ఒకే మార్గం, ఆత్మనిర్భర్ భారత్. AI, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్, రక్షణ మరియు ఆరోగ్య రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేటి భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది.
మేక్ ఇన్ ఇండియా ద్వారా అది ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ శాంతి, సహకారం మరియు అభివృద్ధి సందేశాన్ని ప్రసారం చేస్తోంది. ఇప్పుడు భారత్ కేవలం మార్కెట్ కాదు, ఇది ఒక ఆలోచన. ఇది ప్రపంచాన్ని కలుపుతుంది, ప్రేరణనిస్తుంది, భవిష్యత్తును నిర్మిస్తుంది. రాబోయే కాలంలో ఇదే భారత్ జ్ఞానం, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత యొక్క సంగమంగా ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇది కొత్త భారత్ ఆత్మనిర్భరంగా, ఆత్మవిశ్వాసంతో మరియు ప్రపంచ వేదికపై ముందుకు సాగుతోంది. శాంతి శాంతి శాంతి. భారతం ఎప్పుడూ నేర్పిన ఒకే తత్వం, అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తథైవ చ. అంటే అహింసే గొప్ప ధర్మం, కానీ ధర్మాన్ని మరియు దేశాన్ని రక్షించడానికి ఎత్తిన ఆయుధం కూడా అదే స్థాయిలో పవిత్రమైనది. ఇదే తత్వం ఆపరేషన్ సింధూర్. శత్రువుల కుట్రలకు సమాధానం, రాఫెల్ విమానాల గర్జన భారతదేశం యొక్క హెచ్చరిక. భారత్ శాంతి కోరుతుంది, కానీ బలహీన దేశం కాదు. అవసరం వచ్చినప్పుడు సరిహద్దులు సింధూరంలా ఎర్రగా మారతాయి.